ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేయమంటారు? కొన్ని నేను డిజైన్ చేసుకున్నా అన్నా కదా, సో నేను అవి ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను అది. ఈ శారీ తీసుకుని మ్యాచింగ్ లేస్ తీసుకుని దీన్ని స్టిచ్ చేయించుకున్నా. ఆ రోజు ఆఫర్లో 3 శారీస్ ఒకటేసారి తీసుకున్నాను. షోరూమ్కి వెళ్ళి తీసుకోవటం అవైతే జరగవు. ఒకటేసారి ఫెస్టివల్కి కొనాలి, లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళి షాప్ అంటే మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని బోర్డర్స్ అటాచ్ చేసుకోవచ్చు. నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. పిక్స్ ఉంటే కనుక నేను షేర్ చేస్తాను. ఇది బ్లౌజ్ అనమాట, బాగా సెట్ అయిపోయింది అనమాట బ్లౌజ్. చాలా అంటే చాలా బెస్ట్ కాంబినేషన్ అన్న ప్లెయిన్ పెట్టించుకొని ఇలా హ్యాండ్స్ చేయించుకున్నా. అంటే 1800 పడిందండి. నా పెళ్లి చీర, పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్న చీర. ఇది పాటు ఈ సారీ తీసుకున్నాను నేను. ప్రైస్ 4500 పడింది ఈ సారీ. ఇది పని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాక్స్. ఈరోజు మొత్తం ఫ్యాన్సీ శారీస్తో వచ్చాను నేను. సో నా దగ్గర ఉన్న కంప్లీట్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండ్ కొన్ని నేను నా ఓన్గా నేను డిజైన్ చేసుకున్న శారీస్ కూడా ఉన్నాయి. సో అన్నీ చూపిస్తాను, వచ్చేసేయండి. సో వీటి ప్రైస్ కూడా మీకు చెప్తాను. కొన్ని నేను డిజైన్ చేసుకున్నా అన్నా కదా, సో నేను అవి ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను అని కూడా కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అదనమాట, ఇవన్నీ నా శారీసే. సో ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేయమంటారు? యా, దీని నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదైతే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంది. ఇదిగండి, ఇది ఏ బ్లూ అంటారు, రిన్సో బ్లూ అంటారా, ఏ బ్లూ అంటారు నాకైతే తెలియదు. కానీ ఈ శారీ నేను నార్సింగ్లో తీసుకున్నాను. ఇది శారీ మొత్తం ఇలా రాదు, నేను లేస్ తీసుకున్నానండి కంప్లీట్గా. ఇది జార్జెట్ శారీ. దీనికి శారీ ఇలా లేస్తో వీళ్ళు ఇచ్చారు, బట్ ఈ బార్డర్ లేస్ అయితే శారీ ఇయ్యలేదు. నేను ఈ శారీ తీసుకుని మ్యాచింగ్ లేస్ తీసుకుని దీన్ని స్టిచ్ చేయించుకున్నా. సో పళ్ళు అంతా ఇలా వచ్చింది. శారీ అంతా ఆల్ ఓవర్ అండి. సో పళ్ళుకి అయితే సపరేట్ డిజైన్ ఏం రాలేదు. సో ఇలా వచ్చింది. ఇది డ్రైవర్స్కి అది ఇంకా ఇలా 1 టైం కట్టుకున్నాను. సో పళ్ళు అయితే ఇట్లా తీసుకున్నాను నేను. ఏం లేదండి, జస్ట్ 4 సైడ్స్ లేస్ అయితే వేయించుకున్నాను. దీని బ్లౌజ్ పీస్, ఈ బ్లౌజ్ పీస్ అయితే నేను నార్సింగ్లో 500 మీటర్ తీసుకున్నాను. నేను ఏ బ్లౌజ్ పీస్ తీసుకున్నా మినిమం మీటర్ తీసుకుంటామండి, ఎందుకంటే మనం డిజైన్స్ పెట్టించుకున్నాం కాబట్టి. సో దానికి కావాలి. ఇది ఇలా అన్నమాట. బాగుంది కదా. సో ఈ శారీ అయితే కనుక ఆఫర్లో నాకు ఆఫర్ పోను 20% ఆఫర్ ఉంది. సో నాకు 1200 అలా పడింది ఈ శారీ. అండ్ లేస్ ఒక 200 250 ఆ రేంజ్లో పడింది ఈ లేస్ అయితే. సో అదనమాట ఈ శారీ డీటెయిల్స్. నెక్స్ట్ ఈ శారీ నేను దగ్గర నార్సింగ్లో ఉన్న ఆ రోజు ఆఫర్లో 3 శారీస్ ఒకటేసారి తీసుకున్నాను. అండ్ అందులో ఇదొక శారీ అనమాట. ఇది కూడా ఆఫర్లో. నేను మోస్ట్లీ ఎక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నా, ఆఫర్స్ ఉన్నా దానిలోనే శారీస్ తీసుకుంటాను అండి. నేను స్పెషల్గా ఒక షోరూమ్కి వెళ్ళి తీసుకోవటం అవైతే జరగవు. సో ఆఫర్ ఉంది, తక్కువలో వస్తుంది అంటే కనుక తీసేసుకుంటా. అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది అంటే కంపల్సరీ నేను తీసుకుంటాను. అండ్ ఇది శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్. అండ్ దీనికి పళ్ళు హైలైట్ అండ్ బార్డర్ చాలా హైలైట్గా ఇచ్చారు. ఇది పళ్ళు అనమాట. పళ్ళు సైడ్ ఇలా వస్తుంది అనమాట. పళ్ళు అండ్ బార్డర్ కూడా ఇలా వచ్చింది కదండి. కంప్లీట్ థ్రెడ్ వర్క్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ వెయిట్లెస్ ఉంది అనమాట ఇది కూడా. సో ఇలా వస్తుంది పళ్ళు. అండ్ శారీ మొత్తం ఇదిగోండి ఇలా కింద నుంచి హాఫ్ నుంచి మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇదైతే కనుక నాకు 1800 పడింది ఈ శారీ. అండ్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. శారీలో బ్లౌజే నేను సపరేట్గా ఏం తీసుకోవాలి, దీనికి వర్క్ వచ్చింది. సో నేను సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా, జస్ట్ యూనిట్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. ఇదనమాట ఈ శారీ ప్రైస్ అయితే నాకు 1800 పడింది. నార్సింగ్లో తీసుకున్నాను నేను. ఆఫర్స్ పెడుతూ ఉంటారు నార్సింగ్లో ఎవ్రీ ఇయర్. యానివర్సరీ సేల్ అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ టైంలో 20% సేల్ అదే జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో నేను సెలెక్ట్ చేసుకొని పీసెస్ ఇలా శారీ సెలెక్ట్ చేసుకొని కొంటుంటా.
ఒకటే సారి ఫెస్టివల్ కి కొనాలి లేదంటే ఏదైనా ఒకేషన్కి వెళ్ళి షాపింగ్ చేయాలి, అసలు నేను అలా ఎప్పుడు చేయనండి. ఆఫర్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే కనుక నేను ఒక 2 చీరలు 3 చీరలు ముందే కొని పెట్టేసుకుంటా, సిచ్యుయేషన్ తగ్గట్టు నేను కుట్టించుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ శారీతో పాటు ఇంకో శారీ కూడా కొన్నాను, చూపిస్తాను. ఇది కంప్లీట్ ఆర్గాన్జా కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో శారీ మొత్తం ఇలా హాఫ్ ఏమో మొత్తం ప్లెయిన్ వచ్చింది అండ్ హాఫ్ ఏమో మొత్తం ఇలా వర్క్ అనమాట. ఇది చూడండి, బార్డర్ ఎంత బాగా ఇచ్చారో చూడండి, చూపిస్తా. ఈ శారీ పళ్ళు మొత్తం ఇలా వచ్చేసింది చూడండి, మొత్తం ఈ చిన్న చిన్న బీడ్స్ తో వర్క్ వచ్చేసింది. అండ్ నాకు దీనికి పళ్ళు అండ్ బార్డర్ చాలా హైలైట్ అనమాట. సో ఇలా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చి మొత్తం వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది. అండ్ నేను ఈ శారీ కుక్కట్పల్లి యూనిక్ స్టోర్ లో అయితే తీసుకున్నాను. ఇది కూడా తక్కువలోనే వచ్చిందండి, 3500 పడింది ఈ శారీ. సాఫ్ట్ ఆర్గాన్జా అంటారు కదా, అంటే మనం కట్టుకున్నా కానీ కసకస అలాంటి ఫీలింగ్ ఉండదు, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా. సో నేను ఇంకా ఈ శారీ కుట్టించుకోలేదు, నేను తీసుకొని కూడా 2 years అవుతుంది. ఇంకా దీనికి మోక్షం రాలా, మరి ఎప్పుడో కుట్టిస్తానో ఏమో తెలీదు. అండ్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది చూడండి, బ్లౌజ్ నేను అసలు కుట్టించుకోలేదు, ఇంకా తీసుకొని 2 years అవుతుంది, మరి దీని టైం ఇంకా ఏమో. ఇదిగో నెక్ అయితే ఇలా ఇచ్చారు, నెక్ బ్లౌజ్ పీస్ నెక్ ఇది. అండ్ హ్యాండ్స్కి ఏమో జస్ట్ బార్డర్స్ ఇచ్చారు అనమాట. మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని బార్డర్స్ అటాచ్ చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇచ్చేసారు. సో అదనమాట. దీని ప్రైస్ అయితే కనుక 3500 పడింది. చాలా బాగుంది కదా, అండ్ నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఈ శారీతో పాటు ఈ శారీ తీసుకున్నాను నేను, ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా ఆర్గాన్జా శారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ. శారీ నేను ఒకసారి కట్టుకున్నాను కదా, సో పిక్స్ ఉంటే కనుక నేను షేర్ చేస్తాను. ఇలా ఆర్గాన్జా మీద పెయింట్ ఇచ్చారు, పెయింట్ అండ్ ఈ బార్డర్ మొత్తం ఇలా కట్ వర్క్ ఇచ్చారు. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, సో అందుకని నేను రెడీమేడ్ బ్లౌజ్ ప్రిఫర్ చేశాను దీనికి. పెయింట్ వైట్ పెయింట్తో ఇట్లా లీవ్స్ ఇచ్చారు అండ్ దానిపైన కొంచెం స్టోన్ వర్క్ ఇచ్చారు. సో శారీ అంతా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. శారీ ఓవరాల్ ఇలా సో ఇలా పెయింట్ వస్తుంది అన్నమాట. దీని పళ్ళు అంతే, పళ్ళు కూడా కొంచెం హెవీగా పెయింట్ ఇచ్చారు అంతే. ఈ చీర మొత్తం హాఫ్ ఏమో పెయింట్ హాఫ్ ఏమో ప్లెయిన్ అనమాట. దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను నేను, అదే ఆ స్టోర్లో నేను రెడీమేడ్ బ్లౌజ్ మ్యాచింగ్ తీసుకున్నాను. రెడీమేడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట. సో వీనెక్ వస్తుంది బ్లౌజ్, హ్యాండ్స్ ఇలా వర్క్ తో వచ్చాయి, కట్ వర్క్ వచ్చింది అండ్ బార్డర్ దగ్గర ఏమో గ్రీన్ కలర్ తో వర్క్ వచ్చింది అనమాట. ఇదంతా కట్ వర్క్ తో వీనెక్ బ్లౌజ్ అనమాట. సో ఇది వీనెక్ ఇచ్చారు. సో దీనికి కంప్లీట్ బాగా సెట్ అయిపోయింది అనమాట బ్లౌజ్ మ్యాచింగ్. సో ఎల్లో నా ఫేవరెట్ అనమాట. పిక్స్ ఉంటే కనుక షేర్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ అయితే 2500 పడిందండి, 2500 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ శారీ అయితే ఈ శారీ నార్సింగ్ లో తీసుకున్నా అని చెప్పా కదా నేను ఇందాక. 2 శారీస్ నార్సింగ్ లో తీసుకున్నాను కదా, ఇది ఇంకో శారీ. ఇది ఆఫర్ లోనే నాకు 1800 పడింది ఈ శారీ, కంప్లీట్ గ్రీన్.
అండ్ ఇట్లా వర్క్ వచ్చేసింది. దీనికి కూడా నేను కొనుక్కొని నేను వేయించుకున్నాను. దీనికి బ్లౌజ్ పీస్ రాలేదు, మళ్ళీ దీనికి కూడా నేను బ్లౌజ్ పీస్ డిజైన్ చేయించుకున్నానండి. డిజైన్ అంటే బ్లౌజ్ పీస్ తీసుకొని నేను సపరేట్గా కుట్టించుకున్నాను. ఇది పళ్ళు అనమాట. పళ్ళుకి ఇట్లా బార్డర్ లేస్ వచ్చేసింది. శారీ ఇది గ్రీన్ చాలా అంటే చాలా బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఆల్వేస్ హైలైట్ ఉంటుంది అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ నేను సీక్వెన్స్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది చాలా సారీస్ అంటే వైట్ బ్లాక్ అనే బ్లౌజెస్ మనకి చాలా సారీస్ మీదకి వస్తాయి. సో నేను కుట్టించుకోవటమే కొంచెం డిజైనర్ వేర్గా కుట్టించుకుంటా, ఎందుకంటే అన్ని సారీస్కి సెట్ అవ్వాలి అన్నట్టు. సో ఇదనమాట ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇది కూడా నేను ఆర్సిన్లోనే తీసుకున్నాను అండి. మీటర్ 700 ఆ రేంజ్లో పడింది. సో ఇట్లా అనమాట ఫుల్ హ్యాండ్స్. ఇది ఇంకా కట్టుకోలేదు, ఎప్పుడైనా కట్టుకుంటే కనుక రీల్స్లో షేర్ చేస్తాను, నేను మీకు రీల్స్లో అప్లోడ్ చేసి చూపిస్తాను. ది శారీ ప్రైస్ 1800. మళ్ళీ లేస్ నేను సపరేట్ కుట్టించుకున్నా, బ్లౌజ్ సపరేట్. నెక్స్ట్ ఇది ఆర్గాన్జా. ఇది కూడా ఆర్గాన్జా. ఇది నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను. ఈ గ్రే కలర్కి ఇలా వర్క్ వచ్చింది. అసలు చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట. అండ్ బార్డర్ ఇలా బ్లాక్ బార్డర్ ఇచ్చారనమాట. పళ్ళు ఇదిగోండి, ఇది పళ్ళు అనమాట. ఇలా మనకి ఈ వర్క్తో ఇచ్చారు. అండ్ దీనికి బ్లౌజ్ బ్లాక్ ఇస్తే నేను ఇలా బ్లాక్ ఫ్రంట్ ఏమో ఇలా బుటీస్ పెట్టుకున్నా, బ్యాక్ నెక్ పెట్టుకున్నా, ఈ జిప్ పెట్టించుకున్నా. కంప్లీట్ బ్యాక్ క్లోజ్ అయితే ఈ జిప్ పెట్టించేసా. సో వాళ్ళు ఇచ్చిన బార్డర్ ఇలా హ్యాండ్స్కి వేయించుకున్నాను నేను. యాక్చువల్లీ ఇది నెక్కో ఏదో ఇచ్చినట్టున్నారు, నేను హ్యాండ్స్కి వేయించుకున్నాను. ఇలా ప్లెయిన్ పెట్టించుకొని ఇలా హ్యాండ్స్కి వేయించుకున్నాను. ఇదన్నమాట. దీని ప్రైస్ అయితే కనుక అరౌండ్ 2000 దాకా పడింది. 2200 దాకా పడింది. విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను నేను. ఇది తీసుకోక కూడా దగ్గర 6 years అవుతుంది. నెక్స్ట్ ఈ శారీ, ఇది కూడా ఆర్గాన్జా. అసలు నాకు తెలియకుండానే ఆర్గాన్జాలో ఎన్ని చీరలు తీసుకున్నాను చూడండి. ఇది కూడా ఆర్గాన్జా. మొత్తం శారీ ఇలా వర్క్ వస్తుంది. శారీ అంతా ఇలా వర్క్ వచ్చేస్తుంది. పళ్ళుకి అయితే కనుక మంచిగా ఇట్లా హ్యాంగ్ అవే థ్రెడ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్లో. సో గోల్డ్ బార్డర్ ఇచ్చారు. గోల్డ్ బార్డర్. ఇది హాఫ్ అంతా ప్లెయిన్ వస్తుంది. అన్ని సాఫ్ట్ ఆర్గాన్జా అండి. మనం కట్టుకున్న ఫ్యాబ్రిక్ అనేది చాలా బాడీకి స్మూత్గా అనిపిస్తుంది తప్ప రఫ్గా అనిపించదు. నేను అలాంటి శారీస్ అయితేనే ప్రిఫర్ చేస్తుంటాను. సో ఇదనమాట. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. సో నేను ఫ్రంట్ ఇలా పెట్టించి ఫ్రంట్ హుక్కే ఫ్రంట్ హుక్ సైడ్ జిప్ పెట్టించి ఇదనమాట. సో దీని ప్రైస్ అయితే కనుక ఇది కూడా నేను విఘ్నేశ్వర తీసుకున్నా. 7 years అయిపోతుంది ఈ శారీ తీసుకొని కూడా. సో ఈ శారీ 1800 పడింది. ఈ శారీ నాకు 1600 పడింది ఈ శారీ. జస్ట్ క్రీమ్ కలర్కి గోల్డ్ బార్డర్ అనమాట. నెక్స్ట్ ఈ శారీ గోల్డ్ శారీ కంప్లీట్ ఇట్లా మిర్రర్ వచ్చేసిందండి. శారీ మొత్తం ఇలా మిర్రర్ అండ్ బార్డర్ ఇలా ఇచ్చారు. వర్క్ అనమాట. ఇదంతా వర్క్ బార్డర్ అండ్ కింద ఇంకొక బార్డర్ ఇలా ఇచ్చేసారు. అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు అండి. ఇలా ఇచ్చారు. ఇది 1000 అలా పడింది ఈ సారీ. అండ్ దీనికి బ్లౌజ్ నేను వర్క్ ఇచ్చుకున్నాను, మిర్రర్ వర్క్.
బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది, మిర్రర్ వర్క్ చేయించుకున్నాను, హ్యాండ్స్ కూడా ఇలా ఇచ్చుకున్నాను అనమాట. సో ఈ శారీ అనమాట, బాగుంది కదా. సో ఈ శారీ 2000 దాకా పడిందండి ఈ శారీ. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ, ఇది ఆర్గాన్జా. వామ్మో, ఆర్గాన్జా గోల్ ఎక్కువ అయిపోతుంది నా దాంట్లో. ఇది బ్లాక్ లో ఆర్గాన్జా అనమాట. బార్డర్ ఇలా ఇచ్చారు, గోల్డ్ బార్డర్ అండ్ పింక్ లైన్స్ అయితే ఇచ్చారు బార్డర్ కి అటు ఇటు, పింక్ కాంబినేషన్ లో. అండ్ దీని పళ్ళు చూపిస్తాను అండి. పళ్ళు ఇలా పళ్ళు జస్ట్ 4 లైన్స్ ఇచ్చారు, ఇదన్నమాట పళ్ళు. అండ్ బ్లౌజ్ అయితే నేను బోట్ నెక్ పెట్టించాను, బ్యాక్ నెక్ ఇలా డ్రాప్ నెక్ పెట్టించాను, ఫ్రంట్ అయితే కనుక బోట్ నెక్ పెట్టించేసాను ఈ శారీకి. సో దీని ప్రైస్ కూడా 1800 పడింది. లాంగ్ ఎగో చీర అంటే 1800 పడిందండి. ఈ చీర నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది నా పెళ్లి చీర, పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్న చీర ఇది. ఇది నాకు చాలా ఫేవరెట్ ఈ శారీ, ఎల్లో. అండ్ దీ బ్లౌజ్ అప్పుడు కుట్టించుకున్న అంటే రన్నింగ్ బ్లౌజ్ లాగా వచ్చేసింది. సో బ్లౌజ్ పీస్ అయితే నేను ఇది తీసుకొని సపరేట్గా కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ మొన్న రీసెంట్గా కుట్టించుకున్నా, పెళ్ళప్పుడు కట్టుకుందే మళ్ళీ కట్టుకోలేదు అని చెప్పి. సో దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈ శారీకి ఈ కాంట్రాస్ట్లో ఈ బ్లౌజ్ తీసుకున్నాను అండ్ ఇలా కట్ వర్క్ పెట్టించుకున్నాను. నా బ్లౌజెస్ అన్ని అనన్య ఫ్యాషన్స్లో కుట్టించుకున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ అయితే మీకు ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో నాకు బ్లౌజ్ ఇలా బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టారు. బ్యాక్ ఇలా, ఇది ఫ్రంట్, సారీ ఇదిగోండి బ్యాక్ ఇలా నెక్ పెట్టాను. హ్యాండ్స్కి ఇలా డ్రాప్ నెక్. నేను ఆల్రెడీ రీల్స్లో షేర్ చేశాను ఈ శారీ. సో పెళ్లి కూతురు కట్టినప్పుడు చీర అనమాట ఇది. సో దానికోసం అది బ్లౌజ్ కుట్టించుకున్నాం. అండ్ ఈ ప్రైస్ అయితే దీని జస్ట్ బార్డర్ ఇలా సింపుల్గా ఇచ్చారు. అండ్ పళ్ళు చూపిస్తానండి. పళ్ళు ఇదనమాట, పళ్ళు ఇలా వచ్చింది. దీని ప్రైస్ అయితే 3000 రూపీస్ పడిందండి, అంటే 10 years, ఆ సారీకి 10 years. అండ్ నెక్స్ట్ ఇది హై లైఫ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నేను. హైలైట్ ఆకృతిను ఉత్తరాట్ల. సో ఆ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను, నోవాటెల్ హోటల్లో. సో పిక్చర్ అనమాట నాకు ఈ చీర. సారీ ఇది హైలైట్ కాదు, ఎక్కడ కాదండి, ఇది హైదరాబాద్లో తీసుకున్నాను ఇది షాప్లో. సో ఈ శారీ చాలా స్మూత్గా ఉంటుంది, బెనారస్ అనమాట. సో చాలా బాగుంటుంది ఈ శారీ. దీని పళ్ళు అయితే ఇలా వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో లైట్ పీచ్ కలర్స్ డిజైన్స్ అనమాట. ఈ శారీ 3000 పడింది. అండ్ బ్లౌజ్ ఇలా కుట్టించేసాను, ఇలా పోల్కి బటన్స్ పెట్టించాను అనమాట. బ్యాక్ నెక్, హై నెక్. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నీ హై నెక్సే ఉంటాయండి, ఎందుకంటే నాకు బ్లౌజ్ కొంచెం లూజ్ అయి కింద జాలు నాకు అన్కంఫర్ట్గా ఉంటుంది. అందుకని హై నెక్ పెట్టిస్తే కంప్లీట్గా అట్లా ఉంటుందని పెట్టిస్తూ ఉంటా. సో ఇదనమాట, పళ్ళు ఇలా వచ్చేసింది. దీని ప్రైస్ 3000 పడింది మాకు, అదనమాట. ఈ శారీ అయితే హై లైఫ్ మా రిబ్బుగడి బర్త్డేకి కట్టుకున్నాను నేను. పిక్స్ ఉంటే కనుక షేర్ చేస్తానండి. సో శారీ ఇదనమాట, ఎంత బాగుందో చూడండి, పీచ్ కలర్. అండ్ ఈ సిల్వర్ జరీతో డిజైన్స్ ఇచ్చారనమాట, ఫ్లవర్స్ డిజైన్. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి చాలా హైలైట్ ఇచ్చారు. ఇదిగోండి
పళ్ళు ఇలా అనమాట. పళ్ళు ఇలా వచ్చేసింది, ఎంత బాగుంది అండి. సో పళ్ళు ఇదనమాట, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నేను, హైలైట్ ఎగ్జిబిషన్లో. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 3500 పడింది. బ్లౌజ్ ఇలా పెట్టించాను, హై నెక్ అండ్ సింపుల్గా పెట్టించాను అంతే. 3500 ఈ శారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది, సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇవన్నీ. ఇదైతే సిల్క్ అండి. సో పీచ్ కలర్ కనబడుతుంది కదా. సో బార్డర్ ఇలా ఇచ్చారు, కడ్డు బార్డర్ లాగా, చాలా చాలా బాగుంది కదా. బుటీస్ శారీ మొత్తం ఇదే వచ్చేస్తుంది, పళ్ళు ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ శారీ ఇంతవరకు కట్టుకోలేదండి. ఈ శారీతో పాటు ఈ శారీ తీసుకున్నాను నేను. పైతాని బార్డర్ కట్టుకోవాల, క్రీమ్ కలర్. శారీ పళ్ళు, శారీ అంతా ఇలా బుట్టీస్ వచ్చేస్తాయి. అండ్ పళ్ళు ఇదిగోండి, ఇది పళ్ళునే హైలైట్ అనమాట. ఈ పళ్ళుది నాకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో ఇది బ్లౌజ్ అనమాట. క్లాస్ చూడండి. ఇది నాకు ప్రైస్ 4500 పడింది ఈ సారీ. ఇలా అనమాట సార్. ఇంతవరకు నేను ఇంకా కట్ల సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నా శారీ కట్టుకోవడానికి. అండ్ బ్లౌజ్ వీనెక్ పెట్టించారు, బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వీనెక్. ఇదండి బ్లౌజ్ పీస్, బాగుంది కదా. ఆల్మోస్ట్ నేను ఏమైనా అనుకోండి, నేనైతే నా మోస్ట్లీ శారీస్ అన్నీ ఎక్కడ ఆఫర్స్ ఉంటాయో అక్కడ ఆఫర్స్లోనే నేను తీసుకుంటాను. ఫ్యాబ్రిక్ బాగుంటే కనుక ఖచ్చితంగా నేను ఆఫర్స్ కోసం వెయిట్ చేసి మరీ తీసుకుంటాను. ఆఫర్స్ ఉన్నప్పుడే 2-3 చీరలు తీసుకొని పక్కకు పెట్టుకుంటాను అనమాట, సిచ్యువేషన్ అప్పుడు కట్టుకోవచ్చు అని. సో ఈ శారీస్ గుర్తుందా, అప్పట్లో ఒక 2 years బ్యాక్ బాగా ట్రెండ్ అయిపోయినాయి ఈ శారీస్. స్టార్టింగ్లో తీసుకున్నాను, ఒక 2 times కట్టుకున్నాను నేను ఈ శారీ. ఇది 2000 పడింది శారీ. అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఎల్లోలో ఇచ్చేసారు. నేను నార్మల్ యూనిక్ పెట్టేసుకొని కట్టుకున్నానండి. ఇది నార్మల్ నెక్ అనమాట, అన్నిటికీ డిజైన్ పెట్టలేదు. సో బ్లౌజ్ ఇలా వచ్చేసింది. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా హైలైట్గా ఇచ్చారు. ఇది పళ్ళు, ఇదంతా పళ్ళు. అండ్ ఇలా బాల్స్ ఇచ్చారు పళ్ళుకి హ్యాంగ్ అయ్యేటట్టు. ఇది బ్లౌజ్, ఇది 2000 పడుతుంది. నెక్స్ట్ శారీ ఇది కూడా నేను కుకట్పల్లిలో తీసుకున్నానండి. శారీ కుకట్పల్లి యూనిక్ స్టోర్లో తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో వర్క్ ఇచ్చారు. ఇవన్నీ ఇట్లా స్టోన్ వర్క్ అనమాట. సో బార్డర్ అయితే కనుక ఇలా ఇచ్చేసారు, బార్డర్ పర్పుల్ కలర్. అండ్ బ్లౌజ్ ఇలా నాకు ఈ ఫ్లవర్స్ క్రేవ్ ఉన్నాయి, పింక్, బేబీ పింక్ ఉంది కదా, ఆ బేబీ పింక్ కలర్స్ అయితే ఇచ్చారు. ఇలా కుట్టించుకున్నా, బోట్ నెక్ ఇలా పెట్టేసి వర్క్ ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్కి. అండ్ బ్యాక్ నెక్ వర్క్ ఇలా వచ్చేసింది. సో దీని పళ్ళు అయితే పళ్ళు బాగా ఇచ్చారు. పళ్ళు అంతా ఇలా వచ్చింది, శారీ మొత్తం ఇలానే వస్తుంది. ఇంకా పళ్ళు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2500 పడింది నాకు ఈ శారీ. ఇది బ్లౌజ్ పీస్, దీనికి డ్రై వాష్ చేయాలన్నమాట ఈ బ్లౌజ్ని. ఏదో 2-3 శారీస్ కూడా దాన్ని బ్లౌజ్ని యూజ్ చేస్తున్నాను, ఈ ఒక్క శారీకే కాకుండా. సో ఇదన్నమాట ఈ శారీ. చాలా బాగుంది కదా, ఇది నాకు ఈ శారీ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అండ్ నెక్స్ట్ శారీ దీంతో పాటే ఇంకో చీర తీసుకున్నాను.
ఇది ఎల్లో అండి. ఇది నేను ఇల్లు గృహప్రవేశం అప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను. ఇదన్నమాట ఎల్లో. అసలు ఇది నేను అంత తక్కువలో చీర తీసుకున్నా అంటే కనుక ఎవ్వరు నమ్మరు, అంత తక్కువలో వచ్చేసింది చీర. అండ్ ఇదంతా పళ్ళు బార్డర్ అండి. శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ బుటాస్ అయితే వస్తాయి. కంప్లీట్గా శారీ అసలు వర్క్ అనేది తీసుకొని కూడా 6 years అవుతుంది. ఆల్మోస్ట్ వర్క్ అనేది చెదరలేదు అనమాట, అంత బాగుంటుంది ఈ శారీ. అండ్ దీనికి ఇలా వర్క్తో గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కూడా సింపుల్ నెక్ పెట్టించుకున్నాను నేను. సో ఇదంతా శారీ. బ్లౌజ్కి బ్యాక్ నెక్ వర్క్ ఇచ్చారు. సో హ్యాండ్స్కి ఇలా ఇదనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3000 పడిందండి అంతే. అసలు 3000 ఉన్నట్టు ఉండదు. ఇది బయట కనుక నార్మల్ మన షోరూమ్స్లో అడిగి తీసుకుంటే కనుక 7000, 6000 ఆ రేంజ్లోనే ఉంటాయి ఈ శారీస్. నేను ఇది యూనిక్లోనే తీసుకున్నాను. యూనిక్లో నాకు వాళ్ళ కలెక్షన్ చాలా నచ్చుతుంది. యూనిక్లో కుక్కట్పల్లి అదనమాట. అండ్ ఈ శారీ బెనారస్ శారీ. ఇది కూడా నేను ఆఫర్లో తీసుకున్నాను. నార్మల్గా అయితే వీటి ప్రైస్ 6000, 7000 ఆ రేంజ్. బట్ నాకు ఇది ఆఫర్లో 4600కి వచ్చింది ఈ శారీ. పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు కంప్లీట్గా ఇలా అనమాట. ఇలా వచ్చింది పళ్ళు. అండ్ పళ్ళు మొత్తం ఇట్లా డిజైన్ వచ్చేసింది. శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్తో మొత్తం శారీ అంతా ఇలానే వచ్చేసిందండి. ఈ ప్రైస్ 4600 పడింది నాకు. సో ఇది చూసారు కదా, శారీ అంతా ఇలానే వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను అండి. దీని బ్లౌజ్ ఇది కంప్లీట్ ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చారు. నేను ఇంకా అదే స్టిచ్ చేయించుకున్నాను. నేను సపరేట్గా ఏం డిజైన్ చేయించలేదు, నార్మల్ నెక్స్ పెట్టించేసాను. సపరేట్గా ఈ శారీ అయితే డిజైన్ చేయించలేదు, జస్ట్ వీ నెక్ పెట్టినాను. బాగుంది కదా ఈ చీర. ఇది ఆరెంజ్ శారీ. ఒక్క నిమిషం. ఇదండి ఈ శారీ నా పెళ్ళప్పుడు కట్టుకుందే. ఇంతవరకు నా ఒంటి మీద మళ్ళీ కట్టుకుందే లేదు. సో మరి నేను ఎందుకు ఇంకా కట్టుకోవట్లేదు అర్థం కాదు. సో ఇది ఆర్గాన్జాలోనే అన్ని సాఫ్ట్ ఆర్గాన్జా అనమాట. సో బార్డర్ ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఇలా శారీ. ఆ బ్లౌజ్ ఇది ఇచ్చారు. నా పెళ్ళప్పుడు బ్లౌజ్ చాలా చిన్న బ్లౌజ్, నాకు అసలు ఎక్కడం కూడా ఎక్కదు. సో నేను ఈ శారీకి బ్లౌజ్ సెట్ చేసుకోవాలన్నమాట. చూద్దాం, ఈ శారీకి ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకొని కుట్టించుకోవాలి. ఇదనమాట. ఇది నా పెళ్ళప్పుడు చీర. సో ఈ చీరక ప్రైస్ వచ్చేసరికి 3000 పడింది ఈ శారీ అంటే. నా శారీస్ అన్నీ ఆల్మోస్ట్ 3000 ఆ రేంజ్లో ఉన్నాయి. 2000 నుంచి 3000. ఒకటి రెండు మాత్రం ఒక 4000 ఎబో ఉన్నాయి. మిగతా అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇది కూడా బెనారస్ అంటే సెమీ బెనారస్, బట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇట్లా స్మూత్గా ఉంటుంది. పీచ్ కలర్ నాకు చాలా ఇష్టం, పీచ్ కలర్స్ అంటే. ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. పళ్ళు శారీ బెనారస్, సాఫ్ట్ బెనారస్, సెమీ బెనారస్ అంటారు కదా. సో ఇది ఫ్యాబ్రిక్ అన్ని చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్స్. ఇట్లా జారిపోతూ ఉంటుంది అనమాట బెనారస్. అండ్ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ బార్డర్ ఇచ్చారు. సో నేను ఇట్లా హ్యాండ్స్ ఇలా డిజైన్ చేయించుకొని కుట్టించుకున్నా. డిజైన్ ఏం లేదు, బార్డర్ జస్ట్ హ్యాండ్స్కి వేసాను, ప్లెయిన్గా కుట్టించుకున్నా. ఇది అనమాట. ఇది కూడా జస్ట్ ఒక 1 time or 2 times కట్టాను, ఇంకా అందుకని కట్టలేదు. అసలు నేను ఏ చీరలో 1 or 2 times కన్నా ఇంకా కట్టలేదు. కట్టాలి, ఇంకా ఇప్పటి నుంచి కడతా.
ఇదన్నమాట శారీ. పళ్ళు అయితే ఇలా వచ్చేసింది. అండ్ లాస్ట్ శారీ, ఇది చాలా మందికి ఫేవరెట్ శారీ. మా ఇంట్లో చాలా మందికి బాగా నచ్చుతుంది శారీ. ఇది మా శివ వాళ్ళ అన్నయ్య వాళ్ళు గృహప్రవేశానికి నాకు పెట్టారు చీర. శారీ అంతా ఇలా వస్తుంది. ఇదన్నమాట. ఈ బార్డర్ లో 2 కలర్స్ ఇచ్చారు. పైన ఏమో ఇట్లా గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు, అండ్ కింద వచ్చేసరికి మెరూన్ రెడ్ బార్డర్ అనమాట. మెరూన్ రెడ్ బార్డర్. దీని పళ్ళు ఇదన్నమాట. ఇది పళ్ళు. ఇలా మొత్తం చెక్స్ తో ఆరెంజ్, ఇదొక ఫ్యాబ్రిక్, ఇదొక ఫ్యాబ్రిక్, అలా క్లాత్ తో అటాచ్ చేసి ఇలా ఇచ్చారనమాట. ఓన్లీ చెక్స్. గోల్డ్ బార్డర్స్ వచ్చాయి, గోల్డ్ జరీతో ఇట్లా ఇచ్చారు వర్క్. అండ్ ఇది బార్డర్ అనమాట. పైన ఏమో మెరూన్ రెడ్ అండ్ ఒక్క నిమిషం లేదు, ఇది పళ్ళు వరకు ఇలా మెరూన్ రెడ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళా ఈ బార్డర్ ఇచ్చారు అనమాట. గోల్డ్ బార్డర్ కింద అంతా మెరూన్ రెడ్ బార్డర్ అనమాట. సో దీని బ్లౌజ్ ఇదనమాట. నాకు ఈ బ్లౌజ్ చాలా నచ్చింది, చాలా బాగా కుట్టాను. జార్జెట్ బ్లౌజ్ లాగా, జార్జెట్ హ్యాండ్స్ చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. అండ్ ఈ పోల్కి బటన్స్ పెట్టారు. జస్ట్ బ్యాక్ నెక్ ఇదన్నమాట. సో దీని ప్రైస్ అయితే 2800 అండి. సో ఇది కూడా నేను యూనిక్లోనే తీసుకున్నా, కూకట్పల్లి యూనిక్ స్టోర్లో. సో అదనమాట నా శారీ డీటెయిల్స్ అన్నీ. నా ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ, ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే అవి చాలా పాత చీరలు. సో అందుకని నేనేం చూపించలేదు. సో ఇవ్వండి. సో నా చీరలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తాను, మీకు వీడియోస్ తీసి మీకు తప్పకుండా నేను పెడతాను. సో until then, bye bye, thank you.